లోక్సభ ఎన్నికల 7వ చివరి విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో యూపీ, పంజాబ్ లో 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. బెంగాల్లో 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లోని ఒక చోట పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత వరుసగా యూపీలో 144 మంది, బీహార్లో 134, ఒడిశాలో 66, జార్ఖండ్ 52, హిమాచల్ ప్రదేశ్లో 37, చండీగఢ్లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 7వ విడత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా 5 స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయన అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తూ ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుండి 2 సార్లు విజయం సాధించిన మోదీ ఇప్పుడు 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ 2012లో బీజేపీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. యూపీ గోరఖ్పూర్లో సినీ నటుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరఫున భోజ్పురి నటుడు రవికిషన్, నటి కాజల్ నిషాద్ సమాజ్వాదీ పార్టీ నుండి బరిలో నిలిచారు. బాలీవుడ్ నటి క్వీన్ కథానాయిక కంగనా రనౌత్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుండి ఆ పార్టీ తరపున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ రంగంలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్తో కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రాయ్జాదా తలపడనున్నారు. అనురాగ్ ఠాకూర్ ఇక్కడి నుండి ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారు. బంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహాత్మకంగా కీలకమైన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. సిపిఎం నుండి ప్రతికూర్ రెహమాన్, బీజేపీ తరపున అభిజిత్ దాస్ బరిలో ఉన్నారు. బంగాల్ ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 18 సీట్లు దక్కించుకుంది. పంజాబ్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆప్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఈ 2 పార్టీలు అక్కడ కత్తులు దూస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 8 చోట్ల గెలుపొందింది. బీజేపీ 2, శిరోమణి అకాలీదళ్ 2, ఆప్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాయి.